గుడ్ మార్నింగ్ మెకానిక్ డీజిల్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఇంట్రడక్షన్ ఆఫ్ ది మెకానిక్ డీజిల్ మెకానిక్ డీజిల్ అంటే ఏంటి, దానికి సంబంధించిన విషయాల గురించి తెలుసుకుందాం. ఏంటి ఇంట్రడక్షన్ ఆఫ్ ది మెకానిక్ డీజిల్ ట్రేడ్. అయితే మనం ఐటీఐ అంటే ఏంటి? ఐటీఐ అనగా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. అయితే మనం ఐటీఐస్ అన్నీ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇండియా వారు మనకి ప్రొవైడ్ చేసినటువంటి వివిధమైనటువంటి ఐటీఐస్ అనేవి మనకి కల్పించారు. అయితే ఆ ఐటీఐలో మనకి గవర్నమెంట్ సెక్టార్స్ ఉన్నటువంటి ఐటీఐస్ ఉన్నాయి, అలాగే ప్రైవేట్ సెక్టార్స్ కూడా మనకి ఐటీఐస్ నెలకొల్పారు. అయితే మనకి ఎందుకు ప్రైవేట్ కూడా ఐటీఐలు ఇచ్చారంటే, మనకి గవర్నమెంట్ ఐటీఐస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి విద్యార్థులు ఎక్కువగా స్టడీ అనేది చేయవలసి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అవకాశం వివిధ మనకి విలేజెస్లో నుంచి వచ్చే వాళ్ళకి కూడా అందుబాటులో ఉండటానికి మనకి ప్రైవేట్ ఐటీఐస్ అని కూడా నెలకొల్పడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఐటీఐ అంటే ఏంటి? ఐటీఐ అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. అయితే ఈ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు మనకి ఎందుకు నెలకొల్పారంటే, చూసినట్టయితే మనకి పారిశ్రామిక శిక్షణా సంస్థలు ఎందుకోసం అనగా మనకి వివిధమైనటువంటి కార్పొరేషన్స్ ఉంటాయి. ఆ కార్పొరేషన్స్లో కానీ కంపెనీస్లో కానీ డిఫరెంట్ కంపెనీస్లో కానీ ఈజీగా మనకి గవర్నమెంట్ సెక్టార్స్లో మనకి ఉద్యోగాలు రావాలన్నా కానీ, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు రావాలన్నా కానీ మనకి ఈ యొక్క ఐటీఐస్ అనేవి నెలకొల్పడం వల్ల ఈజీగా మనకి జాబ్ ఆపర్చునిటీ అనేది ఈజీగా దొరుకుతుంది. దానివల్ల మనకి ఈజీగా స్టూడెంట్స్ అనేవాళ్ళు చక్కగా ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతుంది. ఆ విధంగా మనకి పిల్లలు ఈజీగా జాబ్ త్వరగా ఎంప్లాయ్మెంట్ చేసుకోవడానికి, జాబ్ త్వరగా దొరకడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఈ గవర్నమెంట్ మనకి ఐటీఐ నెలకొల్పబడినప్పుడు దేని ప్రకారం అంటే డీజీఈటీ వారు నిర్దేశించబడినటువంటిది. వాట్ ఈస్ ద డీజీఈటీ అంటే డైరెక్టర్ జనరల్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్. వారు మనకి ఈ యొక్క ఐటీఐస్ నేర్చుకున్న తర్వాత, ఐటీఐ చదివిన తర్వాత మనకి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎన్సీబీటీ నేషనల్ కౌన్సిల్ ట్రైనింగ్, ఎన్సీబీటీ వొకేషనల్ ట్రైనింగ్ అనేది మనకి ఆ ట్రైనింగ్ ఇచ్చి తర్వాత మనకి ఎన్టీసీ నేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేది కోర్సు పూర్తయిన తర్వాత మనకి ఆ యొక్క సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. దాని మూలంగా మనకి చక్కగా వివిధమైనటువంటి జాబ్ ఆపర్చునిటీ వివిధ రంగాల్లో మనకి అవకాశం కలుగుతుంది. అయితే ఇక్కడ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు మనకి 126 ట్రేడ్లు మనకి అవకాశం కల్పించారు. ఆ 126 ట్రేడ్లో మనకి మన యొక్క ట్రేడు మెకానిక్ డీజిల్ ట్రేడ్ అవకాశం కల్పించారు. అయితే మన మెకానిక్ డీజిల్ ట్రేడ్ చేయటం వల్ల మనకేంటి ఉపయోగం? అయితే మెకానిక్ డీజిల్ ట్రేడ్ చేయటం వల్ల మనకి వివిధమైనటువంటి గవర్నమెంట్ సెక్టార్స్లో కానీ ప్రైవేట్ సెక్టార్స్లో కానీ మనకి కోర్సు 1 year కోర్సు. ఇది ఈ 1 year కోర్సు అయిపోగానే మనం వెంటనే మనకి అప్రెంటిస్షిప్ ఉంటుంది. ఆ అప్రెంటిస్షిప్ పూర్తి చేసిన తర్వాత వెంటనే మనకి గవర్నమెంట్ జాబ్ కానీ ప్రైవేట్ జాబ్స్ కానీ మనం ఎంప్లాయ్మెంట్ ఈజీగా త్వరగా జాబ్లకి సెటిల్ అవ్వడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. అయితే ఇక్కడ మనకి ఈ యొక్క గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ వివిధమైన రంగాలు ఉన్నాయి. మనకి ముఖ్యంగా చూసుకుంటే మెకానిక్ డీజిల్లో మనకి గవర్నమెంట్ చూసుకుంటే మనకి ఆర్టీసీ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటే రైల్వేస్ కానీ, తర్వాత షిప్ యార్డ్ కానీ, డాక్ యార్డ్ కానీ లాగా సో
చాలా ఆపర్చునిటీస్, గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి. అలాగే ప్రైవేట్ సెక్టార్స్లో మనం చూసినట్టయితే డిఫరెంట్ ఆటోమొబైల్ సెక్టార్స్ ఉన్నాయి. టయోటా కానీ, తర్వాత మారుతి కానీ, ఇలాగా ఈసుజు కానీ, డిఫరెంట్ కియా కానీ, ఇలాగా డిఫరెంట్ సెక్టార్స్లో చాలా చక్కగా మనం ఈజీగా మెకానిక్ డీజిల్ ట్రేడ్ పూర్తి చేసిన తర్వాత చక్కగా యొక్క జాబ్స్లోకి మనం ఈజీగా మనకు అందుబాటులో ఉండే ప్లేసెస్లో చక్కగా మనం జాబ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఏంటి మెకానిక్ డీజిల్ అంటే ఏంటి? మెకానిక్ డీజిల్ అంటే ఏంటి? మెకానిక్ డీజిల్ అనగా ఇక్కడ మనకి ఆటోమొబైల్ రంగంలో మనకి డీజిల్ వెహికల్స్లో ఉన్నటువంటి వివిధమైనటువంటి మనకి వెహికల్స్లో ఉన్నటువంటి ఇంజన్ కానీ, మరి ఇక్కడ చూసినట్టయితే ఏ ఇతర పార్ట్స్ ఒక వెహికల్లో ఒక ఇంజిన్ ఉంటుంది. ఆ ఇంజినే కాకుండా మిగతా పార్ట్స్ అనేవి ఉంటాయి. ఆ పార్ట్స్ అన్నీ కూడా మనకి ఇంజిన్ కానీ పార్ట్స్ కానీ ఏదైనా ట్రబుల్కి గురైనప్పుడు మనం ఆ యొక్క ట్రబుల్ని, ఆ పార్ట్స్ కానీ ఇంజిన్ కానీ ట్రబుల్కి గురైనప్పుడు ఆ పార్ట్స్ యొక్క ట్రబుల్ని ఐడెంటిఫై చేసి దాన్ని తిరిగి మళ్ళీ మనం ఆ ట్రబుల్ని రెక్టిఫై చేసి ఆ సమస్యని నివారించి రెక్టిఫై చేసుకొని మళ్ళీ తిరిగి ఆ యొక్క వెహికల్లో ఉన్నటువంటి మనకి ఆ ట్రబుల్స్ని రెక్టిఫై చేసి తిరిగి వర్కింగ్ కండిషన్లోకి మళ్ళీ తీసుకురావడాన్ని మనం మెకానిక్ డీజిల్ అంటాం, మెకానిక్ డీజిల్ ట్రేడ్. ఓకే, ఈ యొక్క మనకి మెకానిక్ డీజిల్ ట్రేడ్లో మనకి వచ్చేటువంటి సబ్జెక్ట్ ఏంటంటే మనకి డిఫరెంట్ సెక్టార్స్గా ఉంటాయి. అయితే ఏంటంటే ఇక్కడ మనకి అలైడ్ ఫిట్టింగ్ ఉంటుంది, అలాగే అలైడ్ షీట్ మెటల్, తర్వాత అలాగే వెల్డింగ్, తర్వాత మన యొక్క టోటల్గా ఇంజిన్ సంబంధించినటువంటి లెసన్స్ అనేవి ఉంటాయి. అయితే ఇక్కడ అలైడ్ ఫిట్టింగ్ కానీ, తర్వాత షీట్ మెటల్ కానీ, వెల్డింగ్ కానీ, ఎందుకంటే మనం ఒక బాడీ బిల్డ్ చేసి మనకి ఫిట్టింగ్ అంటే వెహికల్లో డిఫరెంట్ పార్ట్స్ అనేవి ఫిట్ చేయవలసి ఉంటుంది. ఆ ఫిట్ చేయాల్సి వచ్చినప్పుడు మనకి ఆ యొక్క యాక్యురసీ ప్రకారం దాన్ని మెజర్మెంట్స్ తీసుకోవాలి, దాన్ని షేప్ తెచ్చుకోవాలి. ఓకే, అలాగ ఫైలింగ్ చేసుకోవాలి. ఈ విధమైనటువంటి ప్రాసెస్ అనేది కొంత ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారం మనం యొక్క ఫ్రేమ్ కానీ అవన్నీ కూడా చేసుకోవాలంటే కొంతవరకు మనకి ఐడియా ఉండాలి. అదంతా కూడా మనకి అలైడ్ ఫిట్టింగ్లో ఆ యొక్క షేప్ కానీ, ఆ ఫైలింగ్ కానీ, ఆ కటింగ్ కానీ, ఆ ప్రాసెస్ అంతా కూడా మనకి ఆ యొక్క ఫిట్టింగ్లో వస్తుంటుంది. అలాగే ఇక్కడ మనకి షీట్ మెటల్ అలైడ్ షీట్ మెటల్ అనేది మనకి చూసినట్టయితే ఆ షీట్ మెటల్లో మనకి కొన్ని రకమైనటువంటి షీట్లు ఉంటాయి. ఆ షీట్లు ఇక్కడ మనకి వచ్చేసరికి వెహికల్లో డిఫరెంట్ షీట్స్ ఉంటాయి కదా. జిఐ షీట్ లాగా బాడీ ఉంటుంది కదా, వెహికల్కి బాడీ ఉంటుంది కదా. ఆ వెహికల్ బాడీలో ఆ బాడీ షేప్స్ రావడానికి డిఫరెంట్ షీట్స్ వాడతాం. ఆ షీట్ని కూడా ఎలాగా యాక్యురసీ ప్రకారం, మెజర్మెంట్స్ ప్రకారం ఆ షీట్ని కట్ చేసుకొని తర్వాత వాటిని ఒక షేప్లోకి మార్చుకోవటానికి అలైడ్ షీట్ మెటల్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి వెల్డింగ్ ప్రాసెస్ కూడా మనకి యొక్క వెహికల్లో చాలా ముఖ్యం. వెహికల్లో ప్రతిదీ కూడా మనకి బాడీ కానీ చాసిస్లో కానీ ఒక పార్ట్స్ అనేవి అక్కడ అమర్చాలన్నా కానీ, అసెంబుల్ చేయాలన్నా కానీ, దాన్ని ఫిట్ చేయాలన్నా కానీ చక్కగా అక్కడ వెల్డింగ్ ప్రాసెస్ ఉంటుంది. చక్కగా వాటిని ఒకదానికొకటి జాయింట్ చేయడానికి వెల్డింగ్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. వెల్డింగ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి వెల్డింగ్ కూడా మన ట్రేడ్లో, మెకానిక్ డీజిల్ ట్రేడ్లో ఉపయోగించడం జరుగుతుంది. ఇలాగా తర్వాత మనకి చూసినట్టయితే ఇక మన ట్రేడ్కి సంబంధించినటువంటి ఆటోమొబైల్ సెక్షన్ అంటే ఇంజిన్, దాని యొక్క పార్ట్స్ గురించి
వాటి యొక్క ఫంక్షన్ వర్కింగ్ అనేది ఉంటుంది. ఇలాగా ఆ ఫంక్షన్ వర్కింగ్ అనేది ఉండటం వల్ల చక్కగా ప్రతి ఒక్క దాని గురించి మనకి ఈజీగా వాటి గురించి తెలుస్తుంది. తర్వాత మన కోర్సు పూర్తయిన తర్వాత బయట మనకి జాబ్స్లో, అది గవర్నమెంట్ సెక్టర్లో కానీ ప్రైవేట్ సెక్టర్లో కానీ ఈజీగా అక్కడ జాబ్ చేయడానికి మనకి ముందుగానే వీటి గురించి అవగాహన అనేది అవసరం. కాబట్టి దాంట్లో పూర్తిగా ట్రైనింగ్ అనేది ఇవ్వటం వల్ల, వాటి గురించి పూర్తిగా తెలుసుకోవడం వల్ల ఈజీగా రేపు ప్రైవేట్ సెక్టార్స్లో కానీ గవర్నమెంట్ సెక్టార్లో కానీ మనకి జాబ్ దొరికినప్పుడు ఈజీగా వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి ప్రాసెస్ అనేది మనకి 1 year కోర్సులో ఉంటుంది. ఆ కోర్స్ అనేది చక్కగా ఒక షెడ్యూల్ ప్రకారం ఉంటుంది. వీక్లీ ప్రాసెస్ లాగా చక్కగా ఉంటుంది. దాన్ని ఈజీగా అంత లోడ్ అనేది పడకుండా చక్కగా ఎవ్రీ వీక్ ఆ యొక్క సిలబస్ ప్రకారం ఈ యొక్క ట్రైనింగ్ అనేది పీరియడ్ అనేది పూర్తవుతూ ఉంటుంది. ఓకే, అలాగే ఇక్కడ మనకి మెకానిక్ డీజిల్లో మనకు చూసినట్టయితే ఇక్కడ డిఫరెంట్ సిస్టమ్స్ అనేవి మనకి మీకు కొంచెం తెలియజేస్తాను. ఆ సిస్టమ్స్ ఉంటాయి, అవన్నీ కూడా డిఫరెంట్ సిస్టమ్స్ అనేవి మనం తెలుసుకున్నట్టయితే ఈజీగా డీజిల్ మెకానిక్ అనేది పూర్తిగా మనకి అర్థమవుతుంది. కాబట్టి ఈజీగా మనం దాని గురించి తెలుసుకోవచ్చు. తర్వాత చక్కగా కోర్సు పూర్తి చేయొచ్చు, అవకాశం ఉంటుంది. ఆ కోర్సులో ఈజీగా మనం పూర్తి చేసి మనం జాబ్స్కి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మనకి చూసినట్టయితే వెహికల్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ వెహికల్ చూసినట్టయితే మనకి ఓన్లీ ఇక్కడ ఒక లేయర్ లాగా చాసిస్ మాత్రమే కనపడుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ చాసిస్ మాత్రం కనపడుతుంది. ఇక్కడ మనకి ఒక వెహికల్ని మనం 2 భాగాలుగా డివైడ్ చేయవచ్చు. అయితే ఇక్కడ మనకి డయాగ్రామ్లో కనిపించినట్లుగా ఇక్కడ ఓన్లీ చాసిస్ ఉంది. మనం చూసినట్టయితే వెహికల్ పైన, ఈ చాసిస్ కి పైన మనకి బాడీ అనేది ప్రొవైడ్ చేయబడి ఉంటుంది. ఈ బాడీ చాసిస్ ఇలాగా 2 భాగాలుగా ఈ వెహికల్ని మనం విభజించవచ్చు, డివైడ్ చేయవచ్చు. ఓకే, ఈ చాసిస్లోనూ మనకి చూసినట్టయితే చాసిస్లో మనకి మనం జనరల్గా చూస్తాం బస్సులో కానీ లారీలో కానీ బాడీలో చూసినట్టయితే అక్కడ మనకి సీట్స్ ఉంటాయి, లైట్స్ ఉంటాయి. ఓకే, ఇలాగా ప్రతిదీ కూడా మిర్రర్స్ ఉంటాయి. ఇలాగ ప్రతిదీ కూడా బాడీలో అమర్చడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే మనకి 2వ భాగంలో చూసినట్టయితే ఇదంతా కూడా చాసిస్. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ చాసిస్లో మనం గమనించినట్టయితే ఇక్కడ చూడండి, డ్రైవర్ సీటు, క్యాబిన్, ఇదంతా డ్రైవర్ క్యాబిన్ ఉంటుంది కదా, క్యాబిన్ అంటాం. ఈ యొక్క డ్రైవర్ క్యాబిన్లో మనం చూసినట్టయితే ఇక్కడ స్టీరింగ్ ఉంటుంది. స్టీరింగ్ పక్కన మనకి ఇంజన్ సంబంధించినటువంటి పార్ట్స్ ఉంటాయి, ఇంజన్కి సంబంధించినటువంటి గేర్ బాక్స్, తర్వాత ఇక్కడ సీట్స్ ఉంటాయి. తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే గేర్ బాక్స్, తర్వాత ప్రొపలర్ షాఫ్ట్, డిఫరెన్షియల్, యాక్సిల్ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా యాక్సిల్ ఉంటుంది, ఫ్రంట్ యాక్సిల్, టైర్స్ ఉంటాయి. అలాగే ఫ్రంట్ యాక్సిల్లో చూస్తే ఫ్రంట్ వీల్స్ ఉంటాయి. ఇక్కడ మనకి రేర్ యాక్సిల్ గమనించినట్లయితే రియర్ వీల్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఇలాగా మనకి ప్రతి ఒక్క పార్ట్ కూడా మనకి వెహికల్లో ఇలాగా చాసిస్ పైన అమర్చబడి పార్ట్స్ బిగించబడి ఉంటాయి. డిఫరెంట్ పార్ట్స్ అనేవి ఇవన్నీ కూడా మనకి వెహికల్లో మన యొక్క మెకానిక్ డీజిల్ ట్రేడ్లో సంబంధించినటువంటి ఆ వెహికల్స్లో ప్రతి పార్టీ గురించి కూడా మనకి అవగాహన అనేది ఇక్కడ ప్రతి ఒక్క పార్టీ గురించి కూడా దాని క్షుణ్ణంగా దాని యొక్క వర్కింగ్ కానీ దానిలో వచ్చేటువంటి ట్రబుల్ కానీ మనం తెలుసుకొని దాని గురించి ఐడెంటిఫై చేసి దాన్ని
ఆ ప్రాబ్లంని రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మనకి జాబ్లో ఈజీగా దాని గురించి మనం ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇలాగా మన మెకానిక్ డీజిల్ ట్రేడ్లో ఇటువంటి ప్రతి ఒక్క పార్ట్ కూడా మనకి ఇక్కడ ఎంజీడిఐటీలో మన యొక్క వర్క్షాప్లో ఈజీగా ప్రతి ఒక్క దాని గురించి కూడా, ప్రతి ఒక్క సిస్టమ్స్ గురించి కూడా, ప్రతి ఒక్క పార్టీ కూడా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం ఉంటుంది. దాన్ని ఎలాగ ప్రాబ్లంని రెక్టిఫై చేయాలి తెలుసుకోవచ్చు. చక్కగా ఈజీగా దాని గురించి తెలుసుకొని మనం కోర్సు పూర్తి చేసిన తర్వాత ఈజీగా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అలాగే ఇక్కడ మనకి చూసినట్టయితే మన డీజిల్ మెకానిక్లో మనకి డిఫరెంట్ సిస్టమ్స్ ఉంటాయి. సబ్జెక్ట్ అంతా ఆ డిఫరెంట్ సిస్టమ్స్ మీద ఆధారపడి ప్రతి ఒక్క సిస్టమ్స్లో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. ఆ పార్ట్స్ అన్నింటినీ కూడా మనం నేర్చుకోవచ్చు. దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. తర్వాత ఆ విధంగా మనం జాబ్కి పూర్తిగా తయారు కావచ్చు. చూస్తే మనం ఇక్కడ మీరు చెప్పినట్టుగా వెహికల్ని మనం 2 భాగాలుగా డివైడ్ చేసుకున్నాం. ఒకటి చాసిస్ అండ్ బాడీ అనే ఒక సిస్టమ్ ఉంటుంది. అలాగే సస్పెన్షన్ సిస్టమ్. ఈ యొక్క సస్పెన్షన్ సిస్టంలో మనం చూసినట్టయితే చూసుకున్నాం, మనకి షాక్ వెహికల్ ట్రావెల్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ షాక్స్ గురవుతూ ఉంటుంది. ఆ షాక్స్ని అబ్జర్వ్ చేయడానికి మనకి వెహికల్లో సస్పెన్షన్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్టీరింగ్ సిస్టమ్. ఓకే, ఇక స్టీరింగ్ సిస్టమ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కదా. మనకి వెహికల్ టర్న్ చేయాలన్నా మనకి ఈ యొక్క స్టీరింగ్ సిస్టమ్ అనేది వెరీ ఇంపార్టెంట్. రైట్ సైడ్ కానీ, లెఫ్ట్ సైడ్ కానీ, రివర్స్ కానీ, ఇలాగా ప్రతిదీ కూడా వెహికల్ అనేది టర్న్ చేయాలంటే ఈ యొక్క స్టీరింగ్ సిస్టమ్ అనేది చాలా ముఖ్యమైనది. ఈ స్టీరింగ్ సిస్టమ్ అనేది మనం చూసినట్టయితే ఇక్కడ స్టీరింగ్ వీల్ ఉంటుంది, కాలం ఉంటుంది, డ్రాప్ ఆర్మ్ ఉంటుంది, స్టీరింగ్ బాక్స్ ఉంటుంది. ఓకే, అవన్నీ కూడా టైర్ రాడ్స్, జాయింట్, బాల్ జాయింట్, ఇలాగా ప్రతిదీ కూడా స్టీరింగ్ సిస్టంలో మనకి ఆ యొక్క సిస్టమ్ గురించి, ప్రతి ఒక్క పార్ట్ గురించి మనం తెలుసుకొనవచ్చు ఆ సిస్టమ్స్ గురించి. అలాగే మనకి నెక్స్ట్ చూసినట్టయితే ట్రాన్స్మిషన్ సిస్టమ్ చూసినట్టయితే మనకి వెహికల్లో ఒక ఇంజిన్ ఉంటుంది. ఆ ఇంజిన్ అనేది పవర్ డెవలప్ చేసేటువంటిది కదా, పవర్ ప్యాక్. ఇంజిన్ అనేది పవర్ ప్యాక్. ఆ ఇంజిన్ పవర్ని ఉత్పత్తి చేసినప్పుడు ఆ పవర్ అనేది ప్రొడ్యూస్ చేసిన తర్వాత అది ఎక్కడి నుంచి వీల్స్కి వెళ్ళాలి. ఆ వీల్స్కి వెళ్ళే క్రమంలో వచ్చేటువంటిది ట్రాన్స్మిషన్ సిస్టమ్ అంటాం. ఆ ట్రాన్స్మిషన్ సిస్టమ్ అనేది ఇంజిన్ నుంచి లాగా క్లచ్ నుంచి గేర్ బాక్స్ నుంచి యూనివర్సల్, ప్రొపల్లర్ షాఫ్ట్, డిఫరెన్షియల్, అలాగే యాక్సిల్కి, తర్వాత వీల్స్కి, రోడ్ వీల్స్కి లాగా పవర్ అనేది మనం ఇక్కడ చూసినట్టయితే పవర్ అనేది రోడ్ వీల్స్కి పవర్ అనేది ట్రాన్స్మిషన్ జరుగుతుంది. ఆ విధంగా పవర్ అనేది ట్రాన్స్మిషన్ జరగటం వల్ల వెహికల్ అనేది ఈజీగా మనకి ట్రావెల్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ట్రాన్స్మిషన్ సిస్టంలో ఈ యొక్క పార్ట్స్ గురించి, ప్రతి ఒక్క దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకొని దాని గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి ఫ్రంట్ యాక్సిల్ అండ్ రేర్ యాక్సిల్, మనకి మెయిన్ వెహికల్లో మంచి పార్కులు ఇవి. వెహికల్ బేస్ అవ్వాలన్న చాసి ఆ వీల్స్ అనేవి బేస్ అవ్వాలంటే కంపల్సరీగా ఇక్కడ ఫ్రంట్ యాక్సిల్ ముందు వెహికల్కి ముందు భాగంలో ఫ్రంట్లో మనకి ఈ యొక్క ఫ్రంట్ యాక్సిల్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి చూసినట్టయితే ఇక్కడ రియర్ వెహికల్ వెనక వైపున ఇక్కడ రియర్ సైడ్న రియర్ యాక్సిల్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ రియర్ వీల్స్ ఆ యాక్సిల్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా రియర్ యాక్సిల్లో మనకి ఎలాంటి టైప్స్ ఉన్నాయి, ఫ్రంట్ యాక్సిల్లో ఎలాంటి టైప్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క సిస్టంలో ఈ యొక్క సిస్టంలో దాని గురించి తెలుసుకోవడానికి
ఉంటుంది. అలాగే నెక్స్ట్ బ్రేక్ సిస్టమ్. బ్రేక్ సిస్టమ్ వెహికల్కి చాలా ముఖ్యమైనది బ్రేక్ సిస్టమ్. వెహికల్ మనకి ట్రావెల్ అవుతున్నప్పుడు, కదులుతున్నప్పుడు మనకి ఆగాలన్నా, సడన్గా ఆగాలన్నా కానీ, తర్వాత ఎక్కడన్నా పార్కింగ్ చేసుకోవాలన్నా కానీ మనకి బ్రేక్ సిస్టమ్ ఉపయోగపడుతూ ఉంటుంది. వెహికల్లో కంపల్సరీగా బ్రేకులు ఏమేమి ఉన్నాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ బ్రేక్స్ ఉన్నాయి, బ్రేక్ ఎందుకు ఉపయోగపడుతుంది, ఇలాగా ప్రతిదీ కూడా మనం బ్రేక్ సిస్టంలో మనం తెలుసుకొనవచ్చు. అలాగే మనం చూసినట్టయితే నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ ఇంజన్స్. ఈ హిస్టరీ ఆఫ్ ఇంజన్స్, ఇంజిన్ ఎన్ని మోడల్స్ ఉన్నాయి, వాటిలో ఏమేమి పార్ట్స్ ఉన్నాయి, ప్రతిదాని గురించి కూడా ఆ పార్ట్స్ ఉంటాయి. డిఫరెంట్ పార్ట్స్ అనేవి ఇంజిన్లో ఉంటాయి. అవి ఎలాగా డిస్మాంటిల్ చేయాలి, అసెంబుల్ చేయాలి అనేది కూడా మనకి హిస్టరీ ఆఫ్ ఇంజిన్స్లో, డెవలప్మెంట్ ఆఫ్ ఇంజిన్స్లో మనం దాని గురించి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అలాగే నెక్స్ట్ చూసినట్టు డిఫరెంట్ సిస్టమ్స్, సిలిండర్ హెడ్ అండ్ బ్లాక్ అండ్ సమ్. మనం ఇంజిన్ని 3 భాగాలుగా డివైడ్ చేయవచ్చు, విభజించవచ్చు. ఆ యొక్క చూసినట్టయితే సిలిండర్ హెడ్ అనే ఒక భాగం, సిలిండర్ బ్లాక్ అనే ఒక భాగం, తర్వాత సంప్ ఆర్ ప్యాన్, ఆయిల్ సంప్ ఆర్ ప్యాన్ అని ఈ విధంగా ఇంజన్ని 3 భాగాలుగా డివైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, దాని గురించి మనం అక్కడ ఆ సిస్టంలో మనం తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే కూలింగ్ సిస్టమ్. ఈ కూలింగ్ సిస్టంలో మనం చూసినట్టయితే కూలింగ్ సిస్టమ్ అనేది వెహికల్కి చాలా ఇంపార్టెంట్. అత్యధికమైనటువంటి హీట్ అండ్ టెంపరేచర్ ఇంజన్లో మనం రన్ చేసేటప్పుడు ఏర్పడుతుంది. కాబట్టి ఆ యొక్క హీట్ అండ్ టెంపరేచర్ని నార్మల్ టెంపరేచర్, హయ్యర్ టెంపరేచర్ నుంచి నార్మల్ వర్కింగ్ కండిషన్ టెంపరేచర్ వరకు తీసుకురావడానికి మనకి ఇక్కడ కూలింగ్ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది. ఈ కూలింగ్ సిస్టంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ అనేవి ఉంటాయి. ఆ పార్ట్స్ అనేవి మనం ఒక్కొక్కటిగా దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకొని, డిఫైన్ చేసుకొని అవి ఎలాగ పనిచేస్తాయి అనేది మనకి ఇక్కడ కూలింగ్ సిస్టంలో మనం తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడ కూలింగ్ సిస్టమే కాకుండా లూబ్రికేషన్ సిస్టమ్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లూబ్రికేటింగ్ సిస్టమ్ అనేది ఇంజిన్లో. ఓకే, ఈ లూబ్రికేటింగ్ సిస్టమ్ అనేది ఏం చేస్తుందంటే ఇంజిన్ని ఎల్లప్పుడూ కూడా హీట్ అండ్ టెంపరేచర్ వల్ల అక్కడ ప్రతి ఒక్క మూవింగ్ పార్ట్స్, 2 మూవింగ్ పార్ట్స్ అనేవి ఇప్పుడు కూడా ఒకదానికి ఒకటి కాంటాక్ట్ అవుతూ అక్కడ రొటేట్ అవుతూ ఉంటాయి. వాటిల్లో అలాగా రొటేట్ అవుతున్నప్పుడు, రొటేట్ అవుతున్నప్పుడు మూవింగ్ పార్ట్స్ మధ్యన ఫ్రిక్షన్ అనేది ఏర్పడుతుంది. ఆ ఫ్రిక్షన్ వల్ల మనకి అక్కడ పార్ట్స్ మధ్యలో వారంటీయర్ అనేది ఏర్పడుతుంది. దానివల్ల ఇంజిన్ డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది, పార్ట్స్ డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లం అనేది రాకుండా లూబ్రికేటింగ్ సిస్టమ్ మనం జనరల్గా మనం లూబ్రికెంట్స్ ఉపయోగిస్తూ ఉంటాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లూబ్రికెంట్స్ ఉపయోగిస్తాం మనం. మెయిన్ ఇంజిన్ ఆయిల్. ఆ ఇంజిన్ ఆయిల్ అనేది ఇంజిన్కి చాలా ఇంపార్టెంట్. ఫ్రిక్షన్ని తగ్గించడానికి ఈ యొక్క ఇంజిన్ ఆయిల్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. దాని మూలంగా ఇంజిన్ యొక్క వర్కింగ్ టెంపరేచర్ అనేది చక్కగా అక్కడ ఫ్రిక్షన్ అనేది ఏర్పడకుండా ఇంజిన్ లైఫ్ ఇంక్రీజ్ అవడానికి ఈ యొక్క లూబ్రికేషన్ సిస్టమ్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. దీంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయి, లూబ్రికేషన్ సిస్టమ్స్ ఉన్నాయి, డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం లూబ్రికేషన్ సిస్టంలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. అలాగే మనం నెక్స్ట్ చూసినట్టయితే ఫ్యూయల్ సిస్టమ్. ఈ యొక్క ఫ్యూయల్ సిస్టంలో మనం చూసినట్టయితే మనకి మనం జనరల్గా ఉపయోగించేటువంటి ఫ్యూయల్స్ మనం జనరల్గా పెట్రోలు, డీజిల్ ఫ్యూయల్స్ కదా. ఆ పెట్రోల్ ఇంజిన్లోకి పెట్రోల్ ఫ్యూయల్ ఉపయోగిస్తాం, డీజిల్ వెహికల్స్లో డీజిల్ అనేది ఉపయోగిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనకి వెహికల్లో మనకి డీజిల్
మనది మెకానిక్ డీజిల్ కాబట్టి ఎక్కువగా డీజిల్ సంబంధించి ఉంటుంది కాబట్టి ఆ డీజిల్ ఫ్యూల్ అనేది మనం ఉపయోగిస్తాం. అయితే ఇక్కడ డీజిల్ ఫిల్ చేసేది ఎక్కడ ట్యాంక్లో, డీజిల్ ట్యాంక్లో మనం ఫిల్ చేస్తూ ఉంటాం, టాప్అప్ చేస్తూ ఉంటాం. ఆ యొక్క ఫిల్ చేసిన దగ్గర నుంచి ఆ ఫ్యూల్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఏ పార్ట్ నుంచి ఏ పార్ట్ వరకు వెళ్తుంది, ఎలాగా అక్కడ కంబషన్ అనేది ఇంజన్లో కంబషన్ అనేది జరుగుతుంది, ఎలాగ ఏ పార్ట్ నుంచి ఫ్యూల్ సిస్టంలో ఏ పార్ట్ వరకు ఆ ఫ్యూల్ అనేది వెళ్తుంది అనేది మన ఫ్యూల్ సిస్టంలో మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఫ్యూల్ సిస్టంలో ఆ యొక్క సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి. అలాగే ఇంటేక్ అండ్ ఎగ్జాస్ట్ సిస్టమ్, నెక్స్ట్ సిస్టమ్ ఇంటేక్ అండ్ ఎగ్జాస్ట్ సిస్టమ్. ఈ ఇంటేక్ అండ్ ఎగ్జాస్ట్ సిస్టంలో మనం చూసినట్టయితే మనకి ఆ ఇంజిన్కి మ్యాన్ఫోల్డ్స్ ఉంటాయి. ఆ మ్యాన్ఫోల్డ్స్ ద్వారా మనకి ఎలాగా అక్కడ ఎయిర్ ఫ్యూల్ మిక్సర్ తీసుకుంటుంది, ఎయిర్ ఎలా తీసుకుంటుంది డీజిల్ ఇంజిన్లో అయితే, అలాగా పెట్రోల్ ఇంజిన్లో అయితే ఎలాగే ఎయిర్ ఫ్యూల్ మిక్సర్ సక్ చేసుకుంటుంది. అలాగే అక్కడ కంబషన్ ఇంజిన్లో కంబషన్ అనేది జరిగిన తర్వాత అక్కడ ఏర్పడేటువంటి స్మోక్, ఎగ్జాస్ట్ గ్యాసెస్, ఆ ఎగ్జాస్ట్ గ్యాసెస్ అనేవి బయటికి ఎలాగా రిలీజ్ చేయబడతాయి అనేది మనకి ఎగ్జాస్ట్ సిస్టంలో మనకి తెలుస్తుంది. ఇక్కడే మనకి ఎమిషన్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఎమిషన్ కంట్రోల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ గ్యాసెస్లో మనం చూసినట్టయితే ఏమేమి ఉంటాయి, అక్కడ ఆ స్మోక్లో హార్మ్ఫుల్ గ్యాసెస్ అనేవి ఎలాగా బయటికి రిలీజ్ చేయబడతాయి, దాంట్లో ఏమేమి కెమికల్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనకి ఇంటేక్ అండ్ ఎగ్జాస్ట్ సిస్టంలో ప్రతి ఒక్క పార్ట్ ఎలాగా కనెక్ట్ చేయబడి ఉంది ఇంజిన్కి, ఆ తర్వాత ఎలాగా ఆ యొక్క సక్షన్ అనేది జరుగుతుంది, ఎలాగా అక్కడ ఆ స్మోక్ అనేది డెలివరీ అనేది జరుగుతుంది అనేది ఇంటేక్ అండ్ ఎగ్జాస్ట్ సిస్టంలో మనం తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసినట్టయితే ఎలక్ట్రికల్ సిస్టంలో మనకి జనరల్గా ఆటో ఎలక్ట్రికల్ ఉంటుంది. ఆటో ఎలక్ట్రికల్లో డిఫరెంట్ వైర్స్ ఉంటాయి, డిఫరెంట్ కేబుల్స్. ఆ అన్ని కేబుల్స్ కూడా ఒకదానికొకటి మనం చూసుకున్నట్టయితే సిస్టంలో మనకి లైట్స్ ఉంటాయి, హెడ్ లైట్స్ ఉంటాయి, ఆ తర్వాత సిగ్నల్ లైట్స్ ఉంటాయి, తర్వాత టైల్ ల్యాంప్స్ ఉంటాయి, బ్రేక్ లైట్స్ ఉంటాయి, ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఆ యొక్క ఎలక్ట్రికల్ సిస్టంలో ఆ యొక్క వాటి గురించి మనం తెలుసుకోవచ్చు ఆ సిస్టంలో. ఓకే, అలాగే సెన్సార్స్ గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. సెన్సార్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ టైప్స్ ఆఫ్ సెన్సార్స్ ఉన్నాయి, దేనికి ఆ యొక్క సెన్సార్లు అనేవి కనెక్ట్ చేయబడి ఉంటాయి అనేది కూడా మనకి సిస్టంలో తెలుసుకోవచ్చు. అలాగే మెయిన్ అక్కడ నెక్స్ట్ చూసినట్టయితే బ్యాటరీ అనేది వెహికల్కి చాలా ఇంపార్టెంట్. ఈజీగా వెహికల్ అనేది సెల్ఫ్ అవటానికి, మన వెహికల్ ఎప్పుడైనా ఆగిపోయినప్పుడు వెంటనే ఈజీగా సెల్ఫ్ చేసుకోవడానికి, లేకపోతే వెహికల్ అనేది ఒక స్టాప్ పొజిషన్లో ఉన్నప్పుడు ఈజీగా దాన్ని ఆన్ చేసుకోవడానికి బ్యాటరీ అనేది మనకి కరెంటు జనరేట్ చేస్తూ ఉంటుంది. బ్యాటరీ ద్వారా అక్కడ బ్యాటరీలో మనకి ఎలాగా ఏమి ఉంటాయి, బ్యాటరీ కన్స్ట్రక్షన్ ఏంటి, ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఎన్ని వోల్ట్స్ ఉన్నాయి బ్యాటరీస్, ఇవన్నీ కూడా మనకి బ్యాటరీలో తెలుసుకోవచ్చు బ్యాటరీ లెసన్లో. అలాగే నెక్స్ట్ చూసినట్టయితే ఇగ్నిషన్ సిస్టమ్. ఈ యొక్క ఇగ్నిషన్ సిస్టంలో చూసినట్టయితే మనకి పెట్రోల్ ఇంజిన్లో ఎక్కువగా మనకి ఇగ్నిషన్ సిస్టమ్ చూసినట్టయితే కరెంట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి ఆ యొక్క కరెంట్ అనేది సప్లై అవుతుంది. ఓకే, ఇగ్నిషన్ అవ్వాలి, మనం కీ ఆన్ చేస్తూ ఉంటాం. మనం క్యాబిన్లో డ్రైవర్ చూసినట్టయితే కీ ఆన్ చేస్తూ ఉంటాడు. ఆన్ చేసినప్పుడు మనకి ఆ యొక్క ఇగ్నిషన్ అనేది ఆన్ అవుతుంది, వెహికల్ ఇగ్నిషన్ అనేది ఆన్ అవుతుంది. ఆన్ అయినప్పుడు అది ఎక్కడి నుంచి వస్తుంది, అది ఏ విధంగా ఏ పార్ట్ నుంచి సప్లై అవుతుంది, మళ్ళీ తిరిగి ఎక్కడి వరకు వెళ్తుంది అనేది ఈ యొక్క ఇగ్నిషన్ సిస్టంలో మనం తెలుసుకోవచ్చు. ఇగ్నిషన్ సిస్టమ్ అంటే కరెంట్ అనేది సప్లై అవుతుంది, ఆ సప్లై అనేది మన ఇగ్నిషన్ సిస్టంలో తెలుసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఛార్జింగ్ సిస్టమ్.
మనకి ఛార్జింగ్ సిస్టంలో మనం చూసినట్టయితే వెహికల్కి యొక్క మనం చూసినట్టయితే బ్యాటరీ ఉంది కదా. ఈ యొక్క బ్యాటరీ అనేది నిరంతరం వర్క్ వెహికల్ రన్ అవుతున్నప్పుడు నిరంతరం దానికి కరెంట్ అనేది సప్లై అవ్వాలి. అలాగే బ్యాటరీని ఉపయోగించుకొని మనం డిఫరెంట్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అన్నిటికి కూడా కరెంట్ అనేది సప్లై అవుతుంది. కాబట్టి ఆ బ్యాటరీ అనేది ఒకసారి దాన్ని ఉపయోగించిన తర్వాత బ్యాటరీ అనేది డిశ్చార్జ్ అవ్వకుండా నిరంతరం అది ఛార్జ్లో ఉండేటట్టుగా మనకి ఛార్జింగ్ సిస్టంలో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ పార్ట్స్ అనేవి ఎక్కడి నుంచి ఆ ఛార్జింగ్ అవ్వడానికి ఎలాగా దోహదపడతాయి అనేది మనకి ఛార్జింగ్ సిస్టంలో తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడ నెక్స్ట్ చూస్తున్నట్టయితే స్టార్టింగ్ సిస్టమ్. ఈ యొక్క స్టార్టింగ్ సిస్టంలో మనం చూసినట్టయితే వెహికల్ ఏ విధంగా మనం ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు. చూస్తున్నట్టయితే హెవీ వెహికల్స్ కూడా, లైట్ వెహికల్స్ కూడా, అలాగే స్టేషనరీ ఇంజన్స్ కానీ ఇలాగ ప్రతి ఒక్కదాన్ని కూడా మనం ఈజీగా ఎటువంటి ఎక్కువ ఎఫర్ట్ లేకుండా ఈజీగా ఇంజిన్ స్టార్ట్ చేయడానికి మనకి స్టార్టింగ్ సిస్టంలో ఏమేమి పార్ట్స్ ఉన్నాయి, వాటిలో ఎలాగా వర్క్ అవుతుంది, ఎటువంటి టైప్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి స్టార్టింగ్ సిస్టంలో మనం తెలుసుకోవచ్చు. అలాగే ఇక చూసినట్టయితే ట్రబుల్ సిస్టంలో మనం ట్రబుల్ షూటింగ్ గురించి ప్రతి ఒక్క మనం వెహికల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పార్ట్ని కూడా మనం ప్రతి ఒక్కదాన్ని కూడా ట్రబుల్స్ చూసుకొని వాటిని ట్రబుల్స్ షూటింగ్లో మనం చూసినట్టయితే ఒక కాజ్ ఉంటుంది, కారణం, తర్వాత దానికి మనం ఆ కాజ్కి మనం రెక్టిఫై చేయాలి. ఆ రెక్టిఫై ఎలా చేయాలనేది మొత్తం అంతా కూడా మనకి ప్రతి ఒక్క పార్ట్ వెహికల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సిస్టంలోని ప్రతి ఒక్క పార్ట్ కూడా ఆ యొక్క సిస్టంలో మనం చూసినట్టయితే ప్రతిదాని కూడా ట్రబుల్ షూటింగ్ అనేది ఏ విధమైనటువంటి ట్రబుల్ వస్తుంది, దాన్ని ఏ విధంగా మనం నివారించవచ్చు అనేది ఈ యొక్క ట్రబుల్ షూటింగ్లో మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా మనం మెకానిక్ డీజిల్ ట్రేడ్లో ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యొక్క సిస్టమ్స్ ఉంటాయి. ఇంజిన్ నుంచి కానీ మిగతా అన్నీ కూడా ప్రతి ఒక్క సిస్టమ్ వెహికల్లో ప్రతి ఒక్క పార్ట్ కూడా సిస్టమ్స్ ఉంటాయి. కాబట్టి ఆ సిస్టమ్స్ అన్నిటిని కూడా నేర్చుకొని ఈజీగా తర్వాత మనం ఆ కోర్సుని విధంగా మనం పూర్తి చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. ఎక్కువగా మనకి ఐటీఐ అంటే ఎక్కువగా చదివే పని ఉండదు, ఎక్కువగా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రాక్టికల్ అవర్స్ ఎక్కువగా ఉంటాయి. వీక్లీ 42 అవర్స్ ఉంటాయి, ప్రతి వీక్ 42 అవర్స్ ఉంటాయి. మనకి థియరీకి వచ్చేసరికి ఒక రోజుకి 1 అవర్ క్లాసెస్ ఉంటాయి. అలాగే ప్రాక్టికల్ ఎక్కువ టైం ఉంటుంది ప్రాక్టికల్కి. అలాగే మన యొక్క చూసినట్టయితే మన యొక్క మెకానిక్ డీజిల్ ట్రేడ్లో థియరీ, తర్వాత ప్రాక్టికల్, అలాగే ఇంజనీరింగ్ డ్రాయింగ్, అలాగే వర్క్షాప్ క్యాలిక్యులేషన్ అండ్ సైన్స్, అలాగే ఎంప్లాయబిలిటీ స్కిల్స్, ఇలాగా సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి. వాటి గురించి తెలుసుకోవచ్చు. డ్రాయింగ్ ఉంటుంది, మ్యాథ్స్ అండ్ సైన్స్. ఇది కాలేజీలో ఉన్నటువంటి మ్యాథ్స్ కాదు, చాలా సింపుల్ సబ్జెక్ట్. ఆ సింపుల్ సబ్జెక్ట్ ఉంటుంది, బేసిక్ సబ్జెక్ట్ ఉంటుంది. డ్రాయింగ్ మనం డ్రాయింగ్ చూసినట్టయితే మనకి ఇక్కడ మనం ఒక సెక్షనల్ వ్యూ వేసాం కదా బోర్డు మీద డయాగ్రామ్. మనకి వెహికల్లో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి కాబట్టి దాన్ని మెజర్మెంట్ ప్రకారం దాన్ని మనం డ్రాయింగ్ చేయవచ్చు అనేది డ్రాయింగ్లో ఉంటుంది. మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అనేది మనం చూసినట్టయితే ఈజీగా చూసుకోవచ్చు. ఏమేమి ఉంటాయి, మెటల్స్ ఉంటాయి, ఫ్రిక్షన్ అంటే ఏంటి, డిఫరెంట్ సబ్జెక్ట్స్ అనేవి
కోఎఫిషియంట్ ఫ్రిక్షన్ కానీ ఇలాగా మెటల్స్ గురించి కానీ మనం ఇక్కడ ఉపయోగించే వెహికల్స్లో ఉపయోగించేటువంటి పార్ట్స్ అవి ఏ మెటల్స్లో తయారు చేయబడి ఉంటాయి. ఇలాగా సింపుల్ సబ్జెక్ట్ అనేది మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఈక్వేషన్స్ ఉంటాయి, చిన్న చిన్నటువంటి ఆల్జీబ్రా, ఇలాగా ఫ్రాక్షన్స్, ఇలాగా ఫ్రాక్షన్స్ అంటే కొలతలు ఇక్కడ ఎంతవరకు ఎక్కడి నుంచి అంతవరకు ఎంత కొలత ఉండాలి. తర్వాత మెటల్స్ గురించి సైన్స్లో మెటల్స్ గురించి ఉంటుంది. ఆ మెటల్స్ గురించి ఎలాగా ఏ మెటల్ ఉపయోగిస్తాం అనేది చిన్న సింపుల్ సబ్జెక్ట్ అనేది మ్యాథమెటిక్స్లో ఉంటుంది. ఓకే, అలాగే నెక్స్ట్ చూసినట్టయితే ఇంకో సబ్జెక్టు ఎంప్లాయబిలిటీ స్కిల్స్. ఈ ఎంప్లాయబిలిటీ స్కిల్స్లో మనం చూసినట్టయితే ఎంప్లాయబిలిటీ అనే చూస్తే ఎక్కువగా కంప్యూటర్ బేస్డ్ నాలెడ్జ్. ఇప్పుడు నవేడేస్ చాలా మనం చూసినట్టయితే ప్రతి రంగంలో కూడా ప్రతి సెక్టార్లో కూడా అది ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు ప్రతిదీ కూడా కంప్యూటర్ బేస్డ్ నాలెడ్జ్ చాలా అవసరం. ఆ కంప్యూటర్ బేస్డ్ నాలెడ్జ్ మనకు అవగాహన రావాలంటే కంపల్సరీగా మనకి కంప్యూటర్ గురించి తెలిసి ఉండాలి. అలాగే మనకి కంప్యూటర్ ఎందుకు అవసరం అంటే మన వెహికల్స్లో డిఫరెంట్ సెన్సార్స్ ఉంటాయి. ఆ సెన్సార్స్ అన్నీ కూడా మనం ప్రాబ్లం ఐడెంటిఫై చేయాలంటే కంపల్సరీగా కంప్యూటర్ బేస్డ్ నాలెడ్జ్ అనేది అవసరం. కాబట్టి ఇలాగా ఎంప్లాయబిలిటీ స్కిల్స్లో ఆ కంప్యూటర్ బేస్డ్ నాలెడ్జే కాక ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుంది, ఆ గ్రామర్ ఉంటుంది. అలాగే ఓకే, ఇలాగా ప్రతిదీ కూడా ఎంప్లాయబిలిటీ స్కిల్స్లో కంప్యూటర్ బేస్డ్ నాలెడ్జ్ కాకుండా ఇంగ్లీష్ గ్రామర్ ఇలాగ సబ్జెక్ట్ అనేది కొంచెం ఉంటుంది, బేసిక్ ఉంటుంది. ఆ బేసిక్ అంతా ఎంప్లాయబిలిటీ స్కిల్స్లో నేర్చుకోవచ్చు. ఈ విధంగా మన యొక్క మెకానిక్ డీజిల్ ట్రేడ్ పూర్తి చేసి 1 year ఉంటుంది. ఈ 1 yearలో మనం కోర్సు పూర్తి చేసిన తర్వాత నీకు మొదట చెప్పాను అప్రెంటిస్షిప్ చేసుకోవచ్చు. దానికి అంతా కూడా మన ఐటీ వారు NGT వారు చక్కగా అన్ని కోర్సు పూర్తయిన తర్వాత ఏం చేయాలి, ఎటువంటి సెక్టార్కి వెళ్ళాలి అటువంటి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా కోర్సు కంప్లీట్ చేసిన తర్వాత నిర్దిష్టమైనటువంటి టైంలో చక్కగా వాళ్ళు జాబ్ అనేది ఆపర్చునిటీ NGT మన ప్రిన్సిపల్ గారు చక్కగా ఆ యొక్క డిఫరెంట్ సెక్టార్స్ ప్రైవేట్ సెక్టార్స్తో కూడా కాంటాక్ట్లో ఉన్నారు. చక్కగా కోర్స్ పూర్తయిన వెంటనే ఆ సెక్టార్స్లో చక్కగా ఆ రంగాల్లో స్థిరపడటానికి మనకు ట్రేడ్కి సంబంధించినటువంటి ఆ రంగంలో ఆ సెక్టార్లో చక్కగా సెట్ అవ్వడానికి జాబ్లో సెట్ అవ్వడానికి మన ప్రిన్సిపాల్ గారు కూడా కృషి చేస్తున్నారు. క్యాంపస్ ఇంటర్వ్యూస్ అనేది కోర్సు కంప్లీట్ అవ్వకముందే ఇక 1-2 monthsలో బిఫోరే అయిపోతుందనగా ఆ క్యాంపస్ ఇంటర్వ్యూస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మన యొక్క NGT-లో. ఓకే, ఆ కోర్స్ పూర్తవక ముందే చక్కగా దాని గురించి ఆ యొక్క సెక్టార్లో జాబ్ ఆపర్చునిటీ కూడా మన ఐటీ చూపించడం జరుగుతుంది. దీనికి ప్రిన్సిపాల్ గారు ఎంతగానో కృషి చేస్తున్నారు. ప్రతి ఇయర్ కూడా ఈ యొక్క క్యాంపస్ ఇంటర్వ్యూస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈజీగా మీకు స్టూడెంట్స్ రేపు చక్కగా 1 year కోర్స్ పూర్తి అయిన తర్వాత ఈజీగా జాబ్లో సెటిల్ అయ్యి మనకి ఆ స్టూడెంట్ అనేవాడు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మన ఐటీ కూడా ఎంతో ప్రాముఖ్యత వహిస్తుంది. కాబట్టి మెకానిక్ డీజిల్ ట్రేడ్లో చాలా సింపుల్ సబ్జెక్ట్ ఉంటుంది. మనకి వెహికల్లో ఈజీగా నేర్చుకొని ఈజీగా జాబ్ ఆపర్చునిటీ అనేది మన ఐటీ అనగానే చక్కగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ అన్ని ఎక్విప్మెంట్ సిస్టమ్ అంతా కూడా ఉంటుంది. చాలా సిన్సియర్గా ఈ యొక్క సిస్టమ్స్ ఉంటాయి కాబట్టి క్రమశిక్షణ అనేది మనకి చాలా ముఖ్యం. ఆ క్రమశిక్షణతో పాటుగా చక్కగా అన్ని రంగాల్లో కూడా మన ఐటీ ముందు ఉంది. కాబట్టి ప్రైవేట్ సెక్టార్లో మన ఐటీ నెంబర్ 1 ఐటీ. కాబట్టి ఈ యొక్క మెకానిక్ డీజిల్ ట్రేడ్లో ఉపయోగించుకొని మీరు త్వరగా జాబ్లో సెట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి త్వరగా గవర్నమెంట్ సెక్టార్లో కానీ ప్రైవేట్ సెక్టార్లో కానీ జాబు త్వరగా చేయాలి. రేపు
త్వరగా మనకి లైఫ్ సెటిల్ అవ్వటానికి ఐటీఐస్ అనేవి ఉంటాయి కాబట్టి మన ఐటీఐ ఉంది కాబట్టి ఈ యొక్క ట్రేడ్ తీసుకున్నప్పుడు మనకి ఈజీగా రేపు జాబ్ సెటిల్మెంట్ అనేది దొరుకుతుంది. కాబట్టి ఈ యొక్క మెకానిక్ డీజిల్ అనేది మనం ఈరోజు చూసాం. నెక్స్ట్ క్లాసులో మనం మరికొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.